హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బెండకాయ కూర జిగురు లేకుండా ముక్క చెదరకుండా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇలా ఈ చిన్న టిప్పు పాటించి బెండకాయ కూర చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడు చేసినా కూడా జిగురు లేకుండా ముక్క చెదిరిపోకుండా ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవి 3 వేసిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపును వేసుకుందాము. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇవి 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు బెండకాయల్ని కడిగిన తర్వాత ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలండి. మనకి నీరు ఎక్కడా లేకుండా తుడిచిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేయకుండా మనకు బాగా వేగిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి. మనం ముందుగా సాల్ట్ వేసినట్టయితే మనకి జిగురు అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మూత కూడా పెట్టకూడదు. మూత పెట్టకుండానే ఇది మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత నేను టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలానే మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. మీకు రుచికి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ వేసుకోండి. మనం సాల్ట్ ముందు బెండకాయలు వేసినప్పుడు ఎమ్మటే వేసినట్టయితే మనకు బెండకాయల్లో నుంచి జిగురు ఎక్కువగా వస్తుంది. అలా రాకుండా మనకు బెండకాయ కర్రీ జిగురు లేకుండా వండుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి. అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మంట సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మసాలాలు వేసుకోవాలండి. ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా తిప్పేశారంటే బెండకాయ చిదిరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి బెండకాయ కూర జిగురు లేకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక బౌల్లోకి తీసుకుందాము. గుమగుమలాడే బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. జిగురు లేకుండా అలాగే ముక్క కూడా చెదరకుండా బెండకాయ కూరని ఇలా చేసి చూడండి. సింపుల్గా మూత పెట్టకుండా చేసుకున్నట్టయితే మనకి 2 విధాలుగా రెడీ అవుతుందండి కూర. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.